న్యూస్ కి స్వాగతం. కళ్యాణదుర్గం టీడీపీలో ఒక పెద్ద మలుపు తిరిగింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. వివరాల్లోకి వెళితే కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ భవనంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఒకే వేదికపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము విడివిడిగా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం, కానీ ప్రస్తుతం మేము కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించామని అన్నారు. విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై, అవినీతిపై ఎనలేని పోరాటం చేస్తామని, మేము అంత రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారమని, టీడీపీ పార్టీని నమ్ముకున్నామని, మా నినాదం అంతా చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం, రాష్ట్రంలో టీడీపీ పార్టీని అధికారంలోకి తేవడమే అన్నారు. కుటుంబ సభ్యులందరికీ, పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అన్న గారికి, నాతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ స్థాయిల్లో తెలుగుదేశం పార్టీలో 4 సంవత్సరాల 10 నెలల కాలం వైసీపీ ప్రభుత్వం పైన పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అన్న హనుమంతరాయ చౌదరి అన్న కుటుంబము, మా కుటుంబము, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ జెండాను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో ఆశతో కాకుండా ఆశయంతో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనమంతా పనిచేశాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అనేలా పనిచేశాం. ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, మనం అందరూ వ్యవసాయదారులం, రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం, మనం అందరూ కలిసికట్టుగా పనిచేశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విభేదాలు వచ్చి, అన్న హనుమంతరాయ చౌదరి అన్న చెప్పినట్లు విభేదాలు వచ్చి పార్టీ కార్యక్రమాలు, పార్టీ జెండాను వదలకోకుండా విడివిడిగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అయినా కూడా మనమందరం కూడా పార్టీ బలోపేతానికి మాత్రమే కష్టపడ్డాం, కానీ వైసీపీ పార్టీని ఎదిరించడంలో అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ముందుకెళ్ళాం. మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఉన్నమాట వాస్తవమే. కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి, అక్కడ మాకు వర్కౌట్ అవుతుందేమనే ఆలోచనతో, తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత 15 రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను, నాయకులను అయోమయంలోకి గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి, రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి, తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరము కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కలిసి వచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. అందరి అభిప్రాయం కూడా మనమందరూ ఏకాభిప్రాయంగా వెళ్ళాలి, తెలుగుదేశం జెండా ఎగిరేయాలి. మనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, అన్న హనుమంతరాయ చౌదరి నెక్స్ట్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, మా కుటుంబానికి, నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకొని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసికట్టుగా పనిచేసి మనం ముందుకెళ్లాలని చెప్పి మన అందరి ఆలోచన మనం చేసుకొని, మనమందరూ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ఎప్పుడు ఏమొచ్చినా కూడా మన మనోభావాలన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం అందరూ ఆ విధంగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఖచ్చితంగా మనందరి ఆశలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరి నాయకులతో అందరితో ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిర్ణయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆశలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయిస్తారని చెప్పి మనమందరూ కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మద్దండి. మనమందరూ కలిసికట్టుగా తెలుగుదేశం జెండా ఎగిరేసేదాని కోసం సమిష్టిగా మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఇంతవరకు జరిగినటువంటి పక్కకు పెట్టి ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తామని చెప్పి సందర్భంగా సవినయంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మనందరం కలుసుకోవడం చాలా శుభ పరిణామం. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన
సందర్భంగా కలిసికట్టుగా పార్టీకి కొనసాగిస్తాం. మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాను. పార్టీ కుటుంబ